Republic of Iran. So Qatar Armed Forces, by the grace of God, successfully intercepted 6 ballistic missiles, while 2 ballistic missiles fell in Qatar's territorial waters, and 2 ballistic missiles landed in the uninhabited అంటే 2 మిసైల్స్ 4 మిసైల్స్ మొత్తంగా వస్తే 2 ఏమో వాటర్లో పడిపోయాయి, ఇంకో 2 ఏమో చాలా దూరంగా ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో వాటిని ఇంటర్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్ట్రెసెస్ ద ఖతార్ ఆర్మ్ ఫోర్సెస్ పోజెస్ ద ఫుల్ క్యాపబిలిటీస్ అండ్ రెడీనెస్. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఈ స్థాయిలో ఇంకా దాడి చేస్తామంటే మేము తిరిగి దాడి చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమన్నట్టుగా చెప్తున్నారు. ఇక కువైట్ ఎయిర్ డిఫెన్సెస్ ఆర్ కరెంట్లీ కన్ఫర్మింగ్ హాస్టైల్ మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్. The general staff of the army notes that an explosion sounds heard are the results of air defense systems intercepting the hostile attacks. So ఇటు కువైట్లో అండ్ ఖతార్లో ఈ ప్రాంతాల్లో పడేటువంటి మిసైల్స్ని, క్రూజ్ మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని చాలా సమర్థవంతంగా అడ్డుకున్న వాటిని తిప్పికొట్టామని చెప్పి ఆయా దేశాలు చెప్తూ ఉన్నప్పటికీ బహ్రాన్ ప్రాంతం పైన, బగ్దాద్ ప్రాంతాలపైన, ఎక్కడైతే దుబాయ్ లాంటి ప్రాంతాలపైన అటాక్ జరిగిందో వాటిని మాత్రం అడ్డుకోలేకపోయారు. వాటిని పూర్తిగా అటాక్ జరగడం మూలంగా పెద్ద మొత్తంలో నష్టపోయింది ఆ ప్రాంతాలు. సో ఇంకా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి, గంటల వ్యవధిలో అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో ట్రంప్ ఆన్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, వీఆర్ విన్నింగ్ ద వార్ బై లాట్, వీ హ్యావ్ డిక్మేటెడ్ their whole evil empire, it will continue, I'm sure for a little while, but I'm very proud of the people, the parents were so proud. సో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే ఇరాన్పై దాడి చేయడాన్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా నామకరణం చేశారు. సో ఎపిక్ ఫ్యూరీ అనేటువంటి ఈ ఆపరేషన్ డెఫినెట్గా కొనసాగుతుంది. మేము ఈ వార్లో గెలుస్తూ ఉన్నాము, మాకు డెఫినెట్గా ఆ చెడు పైన మంచిగా గెలుస్తాను చందంగా అక్కడ చెడు ఎంపైర్ని కూల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇట్ విల్ కంటిన్యూ అని చెప్తున్నారు ఆయన. సో ఇది కంటిన్యూ అవుతోందని అంటున్నారు. సో ఐఎమ్ షూర్ ఫర్ లిటిల్ వై, కొంతవరకు ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా వార్ అనేది. సో ఆ తర్వాత డెఫినెట్గా మీరందరూ ప్రౌడ్గా ఉండే విధంగా ఆ వార్లో మేము గెలవబోతున్నాం అన్నట్టుగా ట్రంప్ చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఆ స్టేట్మెంట్స్ కొనసాగుతున్నాయి. సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్న ప్రకారంగా, మై బ్రదర్ అండ్ సిస్టర్ సిటిజన్స్ ఆఫ్ ఇజ్రాయెల్, వీఆర్ ఇన్ ఫైట్ఫుల్ క్యాంపెయిన్ ఫర్ అవర్ వెరీ ఎగ్జిస్టెన్స్. ఎ వీక్ హ్యాస్ పాస్డ్ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ రోరింగ్ లయన్. సో ఇజ్రాయెల్ చేపట్టిందేమో ఆపరేషన్ రోరింగ్ లయన్, అమెరికా చేపట్టిందేమో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. So I want to salute our heroic pilots, the ground crews that are working around the clock, and our courageous fighters in Lebanon and all on fronts. So ఇక్కడ లెబనాన్ సంబంధించినటువంటి ప్రాంతాలపైన కూడా ఇజ్రాయెల్ సంబంధించి సైన్యం ఉంది. సో ఇజ్రాయెల్ సైన్యం అక్కడ కూడా పోరాడుతోంది, ఇరాన్పై పోరాడుతోంది. ఈ దేశాలపైన పోరాడడాన్ని పెద్ద మొత్తంలో నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందరికీ నా ప్రగాఢమైనటువంటి సానుభూతి అని చెప్తూనే, అంటే మరణించిన వారి కుటుంబాలకు సంబంధించిన సానుభూతి అని వ్యక్తం చేస్తూనే, మనం ఈ యుద్ధంలో గెలుస్తున్నా గుర్తుపెట్టుకోండి, మీ అందరి ధైర్యమే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక పోస్ట్ చేయడం చూస్తున్నాం. ఒకసారి ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పైన. ట్రంప్ ఏం మాట్లాడారు చూద్దాం. It'll continue, I'm sure, for a little while. But very proud of the people, the parents. The parents were so proud of their boy, as they call him, my boy. In case the young lady, the parents are so proud. Many of them are military parents, as you know. So it's, but it's always a very sad thing. The war itself is going unbelievably. It's as good as it can be. We're winning the war by a lot. కొన్ని రోజులు ఇంకా యుద్ధం జరుగుతుంది, కొన్ని రోజుల పాటు మాత్రమే. అనుకున్న దానికంటే ముందుగానే ఇరాన్లో రెజ్యూమిని మారుస్తాం, అక్కడ చెడు ఎంపైర్ని తొలగిస్తాం. అంటే అక్కడ మొస్తఫా ఖమేనీ యొక్క నియామకాన్ని కూడా ట్రంప్ యాక్సెప్ట్ చేయడం లేదు, అలీ ఖమేనీ కుమారుడిని సుప్రీం లీడర్గా యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే ఓల్డ్ రెజ్యూమిని, ఆ క్రూరత్వపు రెజ్యూమిని మారుస్తామేమో, అక్కడ ఈవిల్ ఎంపైర్ని చేంజ్ చేస్తామన్న రకంగా ట్రంప్ మాట్లాడుతూనే ద వార్ ఈజ్ గోయింగ్ టు వెరీ బిగ్, అంటే ఈ వార్ అనేది ఇంకా ఒక పెద్ద లెవెల్కి వెళ్ళబోతోంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది అని చెప్పే రకంగా ట్రంప్ మాట్లాడుతున్నారు. సో ట్రంప్ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎలాగైనా సరే ఇరాన్లో రెజ్యూమిని మార్చాలనే తన లక్ష్యం మాత్రం కనబడుతూనే, ఇంకోవైపుగా ఎంతటి వరకైనా వెళ్తాం, ఆ రెజ్యూమిని చేంజ్ చేయడం కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఇరాన్ మాపై దాడి చేయొచ్చు, ఇరాన్ మా స్థావరాల్ని కుప్పగూల్చవచ్చు, ఇరాన్ మా దగ్గర ఉన్నటువంటి
సైన్యాన్ని హతమార్చొచ్చు, ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఆస్తులని ధ్వంసం చేయొచ్చు. కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ యుద్ధాన్ని నుంచి వెనక్కి తగ్గము, ఎలాగైనా సరే యుద్ధంలో కొనసాగిస్తామన్న రకంగానే ట్రంప్ మాట్లాడుకురావడం చాలా క్లియర్ కనబడుతోంది. సో ఈ యుద్ధం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్గా వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నో అటు ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసే అటాక్స్ కానీ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరోతో చేసేటువంటి అమెరికా అటాక్స్ కానీ ఇరాన్ని ఏమాత్రమైనా ఇబ్బంది గురి చేశాయా, వాళ్ళు వెనకడుగు వేశారా అంటే ట్రంప్ చెప్తున్న మాటల్లో మాత్రం అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి అధికారులు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, సంప్రదింపులు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, అటాక్స్ చేస్తూనే ఉంది. నిజంగానే ఆలోచించి మనం క్లోజ్ చేసుకుందాం, కంక్లూడ్ చేసుకుందాం అనేటువంటి వ్యక్తులు ఎందుకు అటాక్ చేస్తారు? మరి క్రూజ్ మిసైల్, బలిస్టిక్ మిసైల్తో ఎందుకు అటాక్ చేస్తారు? సో ఇక్కడ ఇరాన్ అటాక్ చేస్తోంది డ్రోన్లతో, క్రూజ్ మిసైళ్లతో, బలిస్టిక్ మిసైళ్లతో అన్నప్పుడే యుద్ధాన్ని ముగించేటువంటి అవకాశం కానీ, యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం కానీ ఇరాన్కి కనిపించట్లేదు. సో ఎలాగైనా సరే దాడి చేద్దాం, మేము కూడా సిద్ధంగా ఉన్నామన్న రకంగా మేము కూడా అటాక్ ఇవ్వకపోతే ఈసారి కనుక అమెరికా కంట్రోల్లోకి ఇరాన్ వెళ్తే ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దేశం అనేది మళ్ళీ వాళ్ళు స్వతంత్రంగా ఉండడానికి, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ మతాన్ని, వాళ్ళ ఇస్లామిక్ నేషన్ని అలాగే కంటిన్యూ చేయడానికి అవకాశం, స్కోప్ ఉండదు. కాబట్టి ఇరాన్ కూడా అదే స్థాయిలో దాడి చేస్తోంది. ఇరాన్ దాడిలో ఇప్పటివరకు అటు అమెరికా కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. సో అమెరికా కూడా ఫైనాన్షియల్ లాస్ వచ్చింది, అమెరికాకి వెపన్స్ కొరత కూడా ఏర్పడింది. ఇంటర్సెప్టార్స్ అండ్ రాడార్కి సంబంధించినటువంటి థాడ్ అండ్ ప్యాట్రియాట్ PSC-3 కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. సో అందుకే గల్ఫ్ దేశాలపైన ఈ స్థాయిలో ఇరాన్ దాడి చేయాల్సి వస్తోంది. సో డ్రామాటిక్ ఫుటేజ్ అంటే ఎక్కడికక్కడ ఇరాన్ IRGC బేస్ అండ్ పోలీస్ స్టేషన్ హ్యావ్ బీన్ ఫ్లాటెన్ డ్యూ టు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోతోంది, చాలా పెద్ద మొత్తంలో భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అదేవిధంగా ఇరాన్ చేసే అటాక్స్తో ఇజ్రాయెల్ అండ్ అమెరికా కూడా అదే స్థాయిలో నష్టపోతూ ఉన్నాయి. ఈ అటాక్స్ ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, గల్ఫ్ దేశాలపై ఇంకా అటాక్స్ కొనసాగుతున్నాయి. నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా మీరు కావాలంటే 1-2 సార్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు కానీ, దుబాయ్లో ఉన్నటువంటి అక్కడ మీడియా కథనాలు కానీ చెక్ చేయండి. దుబాయ్లో మరీనా టవర్స్ పైన అటాక్ జరిగింది, సౌదీలో పలు ప్రాంతాలపైన దాడులు జరిగాయి, ఖతార్, కువైట్ పైన దాడులు జరిగాయి, బహ్రెయిన్ లాంటి ప్రాంతాల్లో US వార్ వెపన్స్ ఉన్నటువంటి వేర్ హౌసెస్పై అటాక్ జరిగాయి. ఈ వార్తని 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే RTV మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో ఎవరైనా తెలుగు వారు అక్కడ ఉంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇప్పటికే ఇండియన్ ఎంబసీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది వారు తిరిగి తీసుకోవడం కోసం. దుబాయ్, సౌదీ లాంటి ప్రాంతాలు ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోమని కూడా RTV సూచించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇరాన్ దాడులు ఇంకా తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అమెరికా మరో నెక్స్ట్ లెవెల్ వెళ్తోంది అని చెప్పేటువంటి మాటని ట్రంప్ చెప్పుకొచ్చారు కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో యుద్ధం ఏ స్థాయిలో వెళ్తుందో అనేది ఆందోళనకు గురి చేస్తోంది.